అపోలోనియస్ అనే ఒక రోమన్ తత్వవేత్త ఉన్నాడు. ఈయన కూడా మ్యాజిక్లు మిరకల్ని చేశాడు. చచ్చిపోయి 3 రోజులకు లేచాడు. మన మన గ్రంథాల్లో కూడా చాలా ఉన్నాయి సార్. ఉన్నాయి. అదే ఇప్పుడు మనకు 3 రోజులకు లేచిన, చనిపోయిన తర్వాత మళ్ళా లేచినటువంటి స్టోరీస్ మన మన గ్రంథాల్లో, మన పురాణాల్లో కనిపిస్తాయి. అండ్ రీసెంట్గా కూడా మన సాయిబాబా సాయి సచ్చరిత్రలో ఆయన చనిపోయి లేచినట్టుగా చెప్పబడుతుంది. సో కొత్త స్టోరీ ఏం కాదు. సో ఈ రోమన్లు ఎలా తయారు చేశారంటే అంతకు పూర్వమున్న కథల్నే తీసుకున్నారు వీళ్ళు, కొత్త కథలను సృష్టించలేరు. అయితే కన్యకు పుట్టాడు అనే ఒక స్టోరీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే హోరస్ కూడా కన్యకే పుట్టాడు అంటారు. అలాంటి కన్యకు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును సార్, ఇప్పుడు కన్యకు పుట్టినవాడే కదా కర్ణుడు కూడా. అయితే సరే, ఇప్పుడు బైబిల్లోనే తీసుకుందాం సార్.